నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ వ్యవస్థ స్థాపన ఆద్యుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించండి అని దేశ ప్రజలకు నీతి వాక్యాలు చెప్పి, ఆయన మాత్రం విదేశాలలో తిరగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించండి అని అడగాల్సిందే పోయి, గత ప్రభుత్వంలో పెరగలేదా అంటూ ఎదురు దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న అంశం అన్నా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ స్టేషన్లు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వం. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారి. ఈరోజు 18 ఏళ్లకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోని యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్ ఉండాలని నిర్ణయాలు తీసుకున్నది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్కి ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆ పునాదుల మీద ఈరోజు దేశం పటిష్టంగా ఉందనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పొదుపు మంత్రం చెప్పించారు. ఆయన మాత్రం ఈరోజు విదేశాల్లో ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఫోటోలు తీసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నవ్వుతుంది. ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు నార్వేలో ఈరోజు జ్యోతిలో వచ్చి నేను పొద్దున చూసి నవ్వుకున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి మెలోడీకి మెలోడీని చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చాడు బాబీ బ్రాండ్ అంబాసిడర్ లాగా. అది కాస్త పక్కన పెడితే ఒక కార్టూన్ వేశారు నరేంద్ర మోడీ గారి మీద. ఇంటర్నేషనల్ మీడియా కార్టూన్స్ వేసుకుంటుంది. అది కూడా మన పేపర్లో రావడం తల వంచుకొని అమెరికా ట్రేడ్ డీల్ కావచ్చు,
అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీరు ఏ దేశం నుంచి కొనాలనేది కూడా ఈరోజు అమెరికా నిర్ణయించబట్టే ఈరోజు దేశం ఈ స్థితిలో ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ క్రూడ్ ఆయిల్ నిల్వలు దేశ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం 90 రోజులు క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఇప్పుడు కూడా 90 రోజుల కన్నా కూడా యుద్ధాలు వచ్చినా ఇటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినా కూడా 90 రోజులు దేశానికి మొత్తానికి సరిపడా నిల్వలు ఉండాలని చెప్తుంటే ఈరోజు కనీసం 10 రోజులు కూడా లేదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ కూడా క్యూల్లో ఉంటున్నారు. కాబట్టి దేశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ దేశం యొక్క అప్పులు ఎంత, ఈరోజు అప్పులు ఎంతో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. గతంలో డాలర్కి రూపాయికి ఉండేటటువంటి మారకం విలువ ఎంత, ఈరోజు 96 రూపాయలకి డాలర్ యొక్క రేటు పెరిగిపోయింది. కాబట్టి దేశం యొక్క సంపద మొత్తం ఆవిరైపోతుంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు వెనకబడుతున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి దేశ ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. ఇకపోతే రాష్ట్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అవినీతి ఏ విధంగా ఉంది అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్నో మొన్న చూసా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డీజిల్ పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడారు. డీజిల్ పెట్రోల్ రేట్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కర్ణాటక కన్నా మన దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే డిఫరెన్స్ ఉంది. ఈరోజు కూడా కర్ణాటక మనకన్నా కూడా 11 రూపాయలు తక్కువ ఉందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారం పడకూడదని, కనీసం పక్క రాష్ట్రంలో మనకన్నా 10 రూపాయలు తక్కువ ఉంటే వీళ్ళు తగ్గించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. కాబట్టి తగ్గించకపోగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అదనపు భారం కూడా ఈరోజు ప్రజల మీద మోపడం జరుగుతుంది. అదేవిధంగా లిక్కర్ గురించి మాట్లాడారు. తెలుగుదేశం లిక్కర్ పాలసీ అద్భుతంగా ఉంది. కావాల్సిన బ్రాండ్లన్నీ రాష్ట్రంలో దొరుకుతున్నాయి. గతంలో తెలంగాణ నుంచి తెచ్చుకున్నాను. నేను అడుగుతున్నా, పర్చేజ్ ఆర్డర్స్ అంటామంటే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక కంపెనీ వెళ్ళి అయా మేము మా దగ్గర పలానా బ్రాండ్స్ ఉన్నాయి మీకు సప్లై చేస్తామంటే పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్. వాళ్ళు కొని డిపోలకు పంపిస్తారు. ఈరోజు నేను డిపోలో స్టాక్ తెప్పించా. అసలు డిపోలో ఉండేటటువంటి బ్రాండ్స్ ఏంటి? ఈ విధంగా తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే మద్యం పాలసీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పక్కన పెట్టి సేమ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే డిస్టిలరీ లీజులు తీసుకొని ఓన్ బ్రాండ్స్ పెట్టుకున్నారో ఈరోజు అదే పందా కొనసాగుతుంది. పర్చేజ్ ఆర్డర్స్కి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలు అనేటువంటి సిగారామ్స్ అట్లాంటి వాటికి కొన్ని బ్రాండ్స్కి అసలు కనీసం పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. భారీ స్థాయిలో ముడుపులిచ్చిన కంపెనీలకే పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా కానీ నెల్లూరులో గల ఆంధ్రప్రదేశ్లో 100 క్వాలిటీస్ అనే బ్రాండ్ దొరుకుతుందేమో ఒకసారి కనుక్కోండి. కాబట్టి లిక్కర్ పాలసీ మాకు గతం కన్నా మేము అద్భుతంగా అనేటటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకి, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఒక నెలకి సరాసరిన 140 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 140 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటే ఈ యొక్క జిల్లాలో ప్రతి షాపులో ఇటు బీర్ పైన 10 రూపాయలు, వాటర్ బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా మద్యం షాపులు వసూలు చేస్తున్నాయనేటటువంటి మాట వాస్తవం. జిల్లా మొత్తం 140 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతుంటే ఈరోజు ప్రతి నెల టార్గెట్లు ఇచ్చి నెలకి 5-6 కోట్లు వ్యాపారం పెంచమని ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆన్ అన్ యావరేజ్ నాకున్న లెక్కల ప్రకారంగా 1,93,000 కేసులు యొక్క లిక్కర్ అమ్ముడుపోతుంటే 78,000 కేసులు ఈ యొక్క జిల్లాలో బీర్లు అమ్ముడుపోతున్నాయి. వీటిల్లో 10 రూపాయలు అదనంగా వసూలు చేసిన దానివల్ల జిల్లా ప్రజల నుంచి దగ్గరగా నెలకి 9 కోట్ల రూపాయలు అదనంగా దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఏదో తూతు మంత్రంగా రిపోర్ట్ రాసుకుని ఎక్సైజ్ అధికారులు భారీ స్థాయిలో
అవినీతికి పాల్పడుతున్నా కూడా ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ అనేది లేదు. ఎందుకంటే జిల్లా అధికారులు విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నా కూడా కనీసం ఆ అధికారుల సైడ్ చూసేటటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేదు. ఈ జిల్లానే కాదు, రాష్ట్రంలో లేదనేటటువంటి విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కాబట్టి మేమేదో మద్యం పాలసీ అద్భుతంగా తీసుకొచ్చాం, అన్నీ దొరుకుతున్నాయి, ఏం లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి చేశారో వీళ్ళు అదే అవినీతి కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి లేదనేటటువంటి విషయం జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇకపోతే రాష్ట్ర ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఒక కథనం వచ్చింది. దీని యొక్క సారాంశం ఏంటంటే, తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్మిషన్ ఇస్తున్నాం అంటే సూత్రాభిప్రాయంగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపారనుకున్నాం, సంతోషం. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్లో 850 అడుగులు ఉంటేనే నీటి నిల్వ యొక్క ఎత్తు ఫుల్ ఎఫ్ఆర్ఎల్ లిమిట్ ప్రకారం ఉంటేనే మనకి గ్రావిటీ బేస్ మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ ద్వారా మనకి నీళ్లు సమస్యలకు రావడం జరుగుతుంది. ఈరోజు సరాసరిన శ్రీశైలం రిజర్వాయర్లో 30 రోజులకు మించి కూడా ఆ లెవెల్ మెయింటైన్ కావట్లేదు. అదే 2023 లాంటి కరువు వచ్చినప్పుడైతే దాని పరిస్థితి మరింత దారుణంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రాద్ధాంతం చేస్తుందో, కనీసం అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ విషయంలో ఎటువంటి అనుమతులు లేకుండా, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు, ఇవేమి లేకుండానే టెండర్లు పిలిచి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు అవకాశం వచ్చింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అటు తెలుగుదేశం నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నీళ్లకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రానికి ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ 11,000 నుంచి 44,000 క్యూసెక్లకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచబట్టే ఈరోజు రాయలసీమకు నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈరోజు కృష్ణా నది మీద తెలంగాణలో ప్రాజెక్టులకి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తుంటే రాయలసీమకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్లో మనకి నీటి నిల్వ యొక్క ఎత్తు 800 కన్నా కూడా తక్కువ ఉన్నప్పటికీ రోజుకు 3 టీఎంసీ లెక్కన మనం లిఫ్ట్ చేసుకోగలిగితేనే ఒక నెల్లూరు, ప్రకాశం, రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కొరత తీరుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో మీరు ఎత్తిపోతల పథకానికి కృష్ణా నది మీద మీరు పర్మిషన్ ఇచ్చేదానికి కేంద్ర జలశక్తి శాఖ సూత్రాభిప్రాయంగా అంగీకరించిందని పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పక్షాన, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి రైతుల పక్షాన స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతులు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి వాళ్ళు కేవలం ఏ అనుమతి లేకుండా ప్రాజెక్టు మొదలు పెట్టబట్టే ఈరోజు ఈ విధంగా తయారు. ఆ రోజు మనకి ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు పెట్టుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకొచ్చుంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్రం విడిపోయినప్పుడు 100% దానికి సంబంధించినటువంటి నిధులను కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 100% నిధులు ఇస్తుంటే కూడా ఈరోజు ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రారంభించి ఇప్పటికీ పూర్తి కాని ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయమని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఈ యొక్క రైతులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉపయోగం కలిగిందనేటటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈరోజు మరీ దారుణమైన అంశం ఏంటంటే, కృష్ణా జలాల్లో ఇందాక ఎస్సీ గారిని అడిగా, సోమశేల ఎస్సీ గారిని, కృష్ణా నికర జలాల్లో నెల్లూరు జిల్లాకు వాటా ఉందని అడిగితే 0. వరద జలాలు, మిగులు జలాలు పక్కన పెడితే నికర జలాల్లో మనకు వచ్చేటటువంటి నీళ్లు 15 టీఎంసీలు సోమశేలకు వస్తే ఆ 15 టీఎంసీలు కండలేరుకి పోతే కండలేరు నుంచి మద్రాసు పోతాను తప్ప కృష్ణా నదీ జలాల్లో ఈ యొక్క నెల్లూరు జిల్లా రైతాంగానికి నికర జలాల్లో వాటా కూడా
తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా జరుగుతుంది, నీటి ప్రాజెక్టుకు సంబంధించి మనం ఏ విధంగా ఉన్నాం, ఇవన్నీ కూడా ఒకసారి జిల్లా ప్రజల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని వేడుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఆర్థిక మాంద్యం వస్తుంది, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయని ఒక పక్క హెచ్చరించినా కూడా పెడచమని పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు యొక్క పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా వీటన్నిటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. బీజేపీతో కొట్లాడగలిగేటటువంటి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బాబు, జగన్, పవన్, బీజేపీ అంటేనే ఆ మూడు పదాలుగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైందని ఒకసారి ఆలోచించుకొని వేడుకుంటున్నాను. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేరికలు మొదలయ్యే నిన్న కూడా నెల్లూరు నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలామంది షర్మిలమ్మ గారి సమక్షంలో చేరడం జరిగింది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ రెండు కూడా ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రయోజనం లేదని ఒకసారి జిల్లా ప్రజల్ని ఆలోచించుకుని వేడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నేను ఈరోజు మాట్లాడానో ఆ అంశాల మీద ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గం గురించి మత్స్యకార భరోసా రిలీజ్ చేశారు. నేను ఇంకా చంద్రబాబు గారు వచ్చారు, కావలి నియోజకవర్గంలో గగదత్తి విమానాశ్రయానికి సంబంధించి ఏమన్నా మాట్లాడతాడేమో. నెల్లూరు జిల్లాకి నేను చిన్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు. కానీ ఎన్నికల అప్పుడు మాత్రం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ మా యొక్క ఆశయం నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకురావడం అని చెప్తారు. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయో నేను ఇంకా దగదత్తికి వచ్చి ఏమైనా పరిశీలిస్తారేమనుకుంటున్నా. బహుశా నేను అనుకుంటున్నాను నా ఒక తెలుగుదేశం ప్రోగ్రాం వాయిదా పడిందో లేదనుకుంటే అక్కడ జరుగుతుందో. ఆ ఇఫ్కో సెంచ్లో ఎన్ని వేల ఎకరాలు సేకరించారు, ఎప్పుడు సేకరించారు, కనీసం ఒక మహానాడు జరుగుతుంటే అక్కడికి వచ్చేమన్నా మొత్తం ఈ 2500 ఎకరాలని పరిశ్రమలు పెడతారని చెప్తారేమని ఆశించా. ఏమైనా వాయిదా పడిందో నాకు తెలియదు. కాబట్టి చంద్రబాబు గారిని అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం, నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్టు ఎప్పుడు తీసుకొస్తారు, అదేవిధంగా ఇఫ్కో సెన్స్కి సంబంధించి ఆ 2500 ఎకరాల్లో 2500 ఎకరాలు రైతులు ఇచ్చి రైతు బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే కనీసం పరిశ్రమ స్థాపనకు సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు లేవనేటటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్కో సెన్స్లో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా యువతకి ఉద్యోగాలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.